క్రూరంగా కొట్టారంటూ కొన్ని వీడియోలు సీజేపీకి సీజేకి చూపించడానికి ప్రయత్నం చేస్తే సరే మాకు ఆ వీడియోలు చూసేంత సమయం లేదు, ఇప్పుడు అత్యవసరంగా దాని గురించి చర్చించాల్సినంత అవసరం మాకు కూడా లేదు, ఆ వీడియోలు పక్కన పెట్టండి, అంత ఓపిక కూడా మాకు లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే మీరు ఒక లాయర్ కాబట్టి చెప్తా ఉన్న విషయం. మళ్ళీ అదే విషయం ఢిల్లీ హైకోర్టు వచ్చేటప్పటికి ఆ వీడియోలన్నీ కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టండి, ఆ వీడియోలతో చాలా పని ఉంది, ఏ విధంగా పోలీసులు విద్యార్థుల మీద ఈ నిర్దాక్షిణంగా ఏ విధంగా ప్రవర్తించారు ఆ వీడియోలన్నీ కావాలి, ఆ సాక్ష్యాలన్నీ కూడా దాచిపెట్టండి ఇటు పక్క హైకోర్టు చెప్పింది. ఎలా చూడాలి? కోర్టుల తీర్పులు నిన్ననే హైకోర్టుకి వెళ్తే, ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే ఇవాళ విచారణ జరుగుతుంది, లంచ్ మోషన్ వేస్తా అంటే రేపు మాట్లాడదామని అండి. నేను ఏమంటున్నా అంటే రెండు పక్షాలకు కృష్ణారెడ్డి గారు చాలా హుందాగా మాట్లాడండి, వాళ్ళ పిల్లలు కూడా ఎగ్జామ్స్ రాశారు, ఎన్నో ఎగ్జామ్స్ రాయిస్తున్నారు, వాళ్ళు చాలా హుందాగా మాట్లాడారు. రాహుల్ అంటలేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ చలో సంసదు అనే దాన్ని అంగీకరిద్దామా లేదా? అక్కడ 22 ఉద్యమం చేస్తే ఎవరు కొట్టలేదు. కాకపోతే పట్టించుకోకపోవడం తప్పంటున్నాను, ఇగ్నోర్ చేసింది కేంద్ర ప్రభుత్వం చాలా తప్పంటున్నాను. అటువంటి ఉద్యమంలో మొదలు సోనం బాగ్చితో మాట్లాడాల్సి ఉండే, తర్వాత వీళ్ళందరితో మాట్లాడాల్సి ఉండే. అదే నిన్న జేపీ నడ్డా గారు చేసిన పని జేపీ నడ్డా గారు వాళ్ళ దగ్గర రావాల్సి ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ముందర ధర్నా చేస్తేనే వచ్చి మంత్రి మాట్లాడతారు, మరి ఇక్కడ ఇంతమంది విద్యార్థులు ధర్నా చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు అని ఒకటిస్తున్నాం. ఇవాళ చలో అసెంబ్లీ అని ఎవరైనా హైదరాబాద్ లో మొదలు పెట్టారు అనుకోండి, మీరు అంగీకరిస్తారా? రాహుల్ ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోమంటారా లేదా? ఇది తప్పే. చెప్పండి. ఏమంటా అంటే ప్రకటించి 10 రోజులు అయింది, వాళ్ళు ఏది పార్లమెంట్ ముట్టడి ప్రకటించి 10 రోజులు అయింది. ఈ 10 రోజుల నుంచి అయినా ఈ తీవ్రత పెరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళని సంప్రదించాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఒకటి, ఉపరితల అంశాల వైపు పోతుంది. సీజేపీ దగ్గర సమస్య ఏంటంటే ఈ 3 అంశాలే పట్టుకున్నది. ఒకటి ప్రధాన రాజీనామా, అది రాజకీయ పరమైంది అంటున్నాను. నైతికంగా రాజీనామా చేయి నేను కూడా కోరుతున్నాను, కానీ రాజకీయ డిమాండ్ చేస్తే ఏమైంది అంటే ప్రతిపక్షాల వాళ్ళలో పడతారు అంటున్నాను. జరిగింది అదే. ఇప్పుడు ఇక్కడ సీజేపీ పడేది ఏంటంటే దీని మీద. రెండోది ₹1,00,00,000. నేను చెప్తున్నాను, చాలా పార్టీలు చెప్పవు కానీ ₹1,00,00,000 అనే ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రాణాలు తీసుకోవడం తప్పు అని మనం ఖచ్చితంగా ప్రకటించాలి. ఏ ఉద్యమంలో అయినా ప్రాణాలు ఆత్మహత్య చెప్పి సరైనది కాదు. మూడోది అసలైన డిమాండ్, అది మూడోది ఎక్కువైంది అంటున్నాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఏమైందంటే 4వ డిమాండ్ 5వ డిమాండ్ కూడా చేరింది కదా, ప్రధాని రాజీనామా కొత్త డిమాండ్ వచ్చింది. ఇంకోటి నిన్న లాఠీ చార్జ్ మీద మళ్ళీ ఏం చేద్దామనేది. రెండు జరిగి నిన్న లాఠీ చార్జ్లో స్పష్టంగా విజువల్స్ చూస్తుంటే అడ్డగోలుగా కొట్టిన సందర్భం చూసినాం. ఒక్క మనిషిని పట్టుకొని 10 మంది పోలీసులు కొట్టడం చాలా దుర్మార్గం అంట. కానీ వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు చలో సంస్థను పెట్టిన కనుక అక్కడ దాకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. రెండోది, ఒక లేడీ కానిస్టేబుల్ చాలా ఉందాగా ఒక అబ్బాయిని తీసుకెళ్లి కూర్చుని పెడుతుంది, అటువంటి తల్లిలాగా. ఎందుకు దెబ్బతింటారా బాబు అని చెప్పి కూర్చుని పెడతారు. రెండు చూసాం. పోలీసులు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా. వాళ్ళకి ఏమైతే పని ఒత్తిడి వల్ల వాళ్ళు సంస్థలకు బయలుదేరి బయటకు పోయిందంటే వాళ్ళు ఉద్యోగాలు పోతే కానీ వాళ్ళు చేసారు. అసలు ఇక్కడ దాకా రానిచ్చింది ఏంది? రాజకీయ పార్టీల అంటే రాహుల్ గాంధీ, నిజంగా రాహుల్ గాంధీ పోనందుకు నేను అభినందిస్తున్నాను. నిన్నటి దాకా అక్కడికి పోనందుకు సోనం వాంగ్చుక్ దగ్గర పోవాల్సి ఉండే, కానీ ఏదైతే సీజేపీకి మద్దతుగా అక్కడికి పోనందుకు అభినందిస్తున్నాను. ఎందుకంటే రాజకీయం అయితే వాళ్ళ ఉద్యమం దెబ్బతింటదనే ఉద్దేశంగా పోలేదు. కానీ నిన్నేమైంది, లాఠీ చార్జ్ తర్వాత పోకపోతే కూడా మనం తిడతాం రాహుల్ గాంధీని. ఎందుకు పోలేదా? ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ అదే చెప్తున్నా, అక్కడికి పోకపోవడం తప్పట్టింది మొన్నటి దాకా బీజేపీ నాయకులు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే పోతే తప్పడుతున్నారు. రెండు అవుతున్నాయి. అక్కడ పోకపోవడం కరెక్ట్, ఇక్కడ పోకపోతే కరెక్ట్ అంటున్నారు. పోకపోతే రైట్ తప్పు అంటున్నాడు, ఎందుకంటే పోయింది అంటున్నాడు. రెండో చెప్తున్నాను, అసలు సమస్య ఇదేనా? దేశంలో ఉన్న సమస్య ఇది ఒకటేనా? ఇవాళ ఏమైతుందంటే ప్రతిపక్షాల మన వలలో పడి ఒక రంగం చెప్పండి, సీజేపీ భుజాల మీద మీరు ఒకటే కాదు, ఇవాళ మమతా బెనర్జీ అదే చేస్తుంది, అట్లానే మనకు అఖిలేష్ యాదవ్ అదే చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టు అయింది. దానికి కారణం ఏంది? బీజేపీ పార్టీ. ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చింది వాళ్ళు కదా, అందించింది వాళ్ళు కదా. అందుకని యువత ఉద్యమాలను ఎప్పుడు నిర్లక్ష్యం చేసినా అది ఖచ్చితంగా దానికి నష్టం చేస్తా అంటున్నాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో అదే చేసింది. అంతకుముందు చెప్పాను కదా, అదే కాంగ్రెస్ పార్టీ మరి అన్నా హజారేని పిలిపించి జన్లోక్పాల్ బిల్లు తీసుకొచ్చి చేసింది కదా, చాలా జరిగినాకనే కదా. అంతేందుకు మనకు ఇదే అన్నా హజారే రావడానికి అదే ఆ కారణం అదే కదా. కొత్త నాయకత్వం వచ్చిందా రాలేదా? ఓనాడు జనతా పార్టీ రావడానికి అదే కదా, ప్రజల ఉద్యమాల నుంచి వచ్చింది కదా. ప్రజలు ఎప్పుడు ఉద్యమాలు చేస్తారంటే ప్రతిపక్షాలు ఆ సమస్యలను పట్టించుకోకపోతే ప్రజలు ఉద్యమాలు చేస్తారు. జరిగింది అదే. ఇవాళ యువతకు గాంధీ మహాత్ముడు ఒక మాట అంటారు మన రహీం గారు, ఏమనంటే యువత తొందరగా ఆవేశపడతారు, తొందరగా మనకు ఉద్యమానికి వస్తారు, తొందరగా మోసపోతారు కూడా. మోసపోకండి అని సీజేపీ వాళ్ళకి మన అందరి పార్టీ వాళ్ళని విజ్ఞప్తి చేయాలి. ఇప్పుడు ఏమైంది, పార్టీ పంచాయతీ వచ్చింది. ఇప్పుడు గాంధీ భవన్ ముట్టడి వీళ్ళు, మన రాజ్భవన్ ముట్టడి వాళ్ళు. ఎక్కడికి వచ్చింది? రెండు పార్టీల్లో ఇక్కడ అయింది కదా, మొదలైంది కదా. ఇంకొక ప్రమాదం ఉంది రహీం గారు, ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రైతులు ఉద్యమిస్తున్నారు. రైతులు ఉద్యమించేదానికి మళ్ళీ శృతి మించక ముందే నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, సలహా కూడా కాదు.
ఏంటంటే ఆనాడు 3 చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అది చట్టాలు కరెక్ట్ అంటున్నాను నేను, సమస్య లేదు. కానీ వెనక్కి ఎప్పుడు వెనక్కి తీసుకున్నారు? అంత పెద్ద ఉద్యమం జరిగినాక. అదే కనుక మీతో చర్చించి ఈ చట్టాలు తీసుకొస్తామని ఒక మాట అంటే అప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏది కిసాన్ పంచాయతీ, కిసాన్ ఘాట్లో జరుగుతుంది అంటే మహాపంచాయతీ అనే పేరు మీద రైతులు మళ్ళీ ఏకమవుతున్నారు. దీని వెనుక కుట్ర ఉందా లేదా తర్వాత సంగతి. కానీ ఏకమై రైతులు ఏమడుగుతున్నారంటే అమెరికా నుంచి పాలు, సోయా, వ్యవసాయ ఉత్పత్తులు మన భారతదేశానికి వస్తే మనం నష్టపోతాము, మొక్కజొన్న కూడా దిగుమతి చేసుకుంటా అంటున్నారు. అది కరెక్టా కాదా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద లేదా? మేము ఆ ఒప్పందం లేదు, ఉన్నది, ఉంటే మరి ఏ రకమైన జాగ్రత్త తీసుకుంటాం? లేదు, లేకపోతే చెప్పాలి కదా. ఇప్పుడు ఏమైతుందంటే అదొక రహస్య పత్రంగా తయారవుతుంది. అమెరికా ఇండియా మధ్యన ఈ ఒప్పందం కుదురుతుందా లేదా, ఈ ఒప్పందానికి ప్రతిపాదక ఉందా లేదా, ప్రతిపక్షాలు కానీ లేకపోతే రైతులు ఆరోపిస్తున్నట్టు ఇది కరెక్ట్ కాదా అవునా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా అంటున్నాడు. ప్రధానమంత్రి అయినా జవాబుదారిత్వం లేకపోతే ఏమవుతుందంటే, ఒక మాట కృష్ణారెడ్డి గారు పెద్దలు వారికి తెలుసు, నేను స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే మన్ కీ బాత్ వన్ సైడ్ అయింది అంటున్నాను. మీ మన్ కీ బాత్ ప్రజల మీద రుతున్నారు. ప్రజల మన్ కీ బాత్ వినాలి కదా మీరు అంటున్నాను. ప్రజల మన్ కీ బాత్ ఇది ఉన్నది. ఇవాళ పేపర్ లీక్ వల్ల దాదాపు 26 లక్షల మంది పరీక్ష రాస్తే చాలా మంది తల్లిదండ్రులు కృష్ణారెడ్డి గారితో సహా, నేనైతే నాకు అంత పెద్ద ఆ పిల్లలు లేరు, పరీక్ష రాసే పిల్లల కన్నా ఎక్కువ పెద్ద ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ వాళ్ళ మనస్తాపన జరిగిందా లేదా, వాళ్ళకి ఎంత కష్టపడి రాసిండ్రు, 2 సార్లు 3 సార్లు అయిందా? ఒక్క మాట చెప్తున్నాను రెండు పక్షాలకు కూడా. ఆనాడు తప్పు జరిగిందని వీళ్ళు, ఈనాడు తప్పు జరిగింది వీళ్ళు అంటే రెండే అంటున్నాను. తప్పు ఒప్పట్లయితే కాంగ్రెస్ హయాంలో పేపర్ లీక్లు అయినాయి, ఇక్కడ కూడా అయినాయి, ఇప్పుడు అయినాయి. 2 జరిగినాయి కదా. రెండింటి మీద విచారణ జరపాల్సింది ఏంటంటే అభ్యుదయకరమైన దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పేపర్ లీక్ ఎందుకు అని తెలియదు. మన దేశంలో చెప్తున్నాను, కాంగ్రెస్ హయాంలో కానీ ఇవాళ బీజేపీ హయాంలో కానీ యూపీపీఎస్సీ పేపర్ ఇంతవరకు నాకు తెలిసి మీరు చెప్పాలి రహీం గారు, లీక్ అయిన సందర్భం లేదంటున్నాను. అంటే మనకైతే ఓనీతి అంటే అదే పరీక్ష మనం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కదా. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి జరిగే నీటి పరీక్షను ఉమ్మడిగా కలిపి ఒకే దేశం ఒకే ఎన్నిక, సరే అది వేరు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పరీక్ష కూడా మొత్తం దేశం అంతా ఒకే పరీక్ష పెట్టడం ఏమైందంటే, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో, ఎక్కడో బీహార్లో లీక్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాధపడరా లేదా? కానీ వేరువేరుగా ఉండి అట్లే ఉంచితే అయిపోతుండే కదా. ఎక్కడి పరీక్ష ఎక్కడ జరుపుకుంటే నీటి పరీక్షను నీట్గా జరిగేది కదా. తగుదనమ్మని పెత్తనం ఎత్తుకొని ఇప్పుడు బాధపడుతున్నారు. 2019 దాకా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జరిగిన నీటి పరీక్షలు అంత కలిపి జరగలే. 2019 తర్వాత చట్టం మార్చిండు, మొత్తం దేశం అంతా చెప్తున్నారు. దీనివల్ల నష్టమైంది. ఇంకోటి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టుకొని మొదటి నుంచి కోరుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా పోయినసారి చెప్పిండ్రు ఈసారి ఆన్లైన్ పరీక్ష పెడతానని, కానీ సమయం సరిపోతలేదు, మేము పెట్టలేమని మళ్ళీ మన ఆఫ్లైన్ పరీక్షని పెట్టిండ్రు. ఇప్పటికైనా నేను ఆ విజ్ఞప్తి ఏంటంటే విద్యార్థుల జీవితాలతోని ఏ పార్టీ కూడా మన నాటకాలు ఆడుద్ది, ఏ పార్టీ కూడా వాటి మీద శవాల మీద పేలాడలేకపోతే అంటున్నాను నేను. విద్యార్థులు తిరగబడ్డారు. ఈ ఒక్క సమస్య మీద తిరగబడ్డం వల్ల ఏమైందంటే విద్యార్థులు కూడా ఈ సీజేపీ కూడా ఏమైందంటే ఒకదానికి విద్యార్థులు తిరగబడే అంశమే ఇది కాదంటలేదు. ఈ ఒక్కదానికి కావడం వల్ల ఏమైందంటే పరిమితం అవుతున్నారు అంటున్నాను. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ప్రధానం అనుకుంటే తప్పు. రెండోది ₹1 ఇవ్వాలని డిమాండ్ అంటారా, అన్ని పార్టీలు అంగీకరిస్తే దాన్ని ఎవరు వద్దాను, కోటి కాబట్టి 50 లక్షలు ఎంత ఇస్తారు అనుకోండి. మూడోది అసలైంది ఏంటంటే సోనం వాంగ్చుక్ రహీం గారు మంచి విద్యావేత్త, పర్యావరణవేత్త. వారు కొన్ని సూచనలు చేస్తే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా పట్టించుకుంది రహీం గారు. అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ఐస్ స్తూపాల విషయంలో చాలా మంచి సంస్కరణలు తీసుకొచ్చింది, విద్యా విషయంలో మంచి సంస్కరణలు తీసుకొచ్చింది. ఆయనను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తలేరు? ఆయన అయితే రాజకీయాలకు అతీతంగా ఉన్నాడు కదా. కాకపోతే ఆ వెనుక ఉన్నవాళ్ళు, లేకపోతే రేపొద్దున ఈ సీజేపీ ఉద్యమం వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వేరు వేయండి అంటున్నా బీజేపీ ప్రభుత్వానికి. కానీ మేము ఏం పట్టించుకోము, 20 రోజుల దాకా పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోము అంటే కష్టము. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం 2 చర్యలు చేయాలి. ఇప్పుడు ఎట్లాగో పార్లమెంట్ లో చర్చ చేస్తామంట, నైతికంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండోది ఏంటంటే చర్చ, ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. పార్లమెంట్ సాక్షిగా ఒకరు చర్చ పెట్టండి, మళ్ళీ వాకౌట్ బీకౌట్ లేకుండా చర్చ చేస్తే అసలు పరిష్కారం ఏం కావాలంటే పరీక్షల నిర్వహణ ఎంత బాగా చేయొచ్చు, మనం విదేశాల నుంచి నేర్చుకోవాలి, మన దేశం నుంచి చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. రైట్ రామారావు. కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, ఎవరైతే రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడిన మాటల్లో అతను అరెస్ట్ చేసి నన్ను తీసుకెళ్లారు కదా, తీసుకెళ్లేటప్పుడు కొంతమంది పోలీసులు ఆయనతో అన్నారంట చెవుల్లో, ఏదో ఒకటి చేసి సర్కార్ని పడగొట్టండి, ఈ ప్రభుత్వం ఉండకూడదు అన్నారంట. వాస్తవంగా పోలీసులు అంత ఇసిగిపోయారు అన్నట్టు ఈ ప్రభుత్వం మీద.